మొగుడంటే భార్యకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడే కాదు, అప్పుడప్పుడు 10 తిట్లు తినేవాడు కూడా. ఇలాంటి వీడియోలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఫ్ గారు షాపింగ్కి వెళ్తే హస్బెండ్కి 2 ఫీలింగ్స్ బ్రో. మొదటిది పర్సు పోతుంది, రెండోది పీస్ పోతుంది. అంత మంచి మనసున్న అబ్బాయిని వదిలేసావేంటి? నేను చెప్పావు మంచి మనసుతోనే పని అవ్వదు కదరా. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈ లోకంలో అబద్ధాన్ని నిజం చేసే శక్తి డబ్బుకి ఇంకా ఆడదానికే ఉంది. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు అప్పట్లో మొగుడు కోసం రాత్రంతా ఎదురు చూసేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో మొగుడు రాత్రికి రాకపోతే బాగుండు అని అనుకుంటున్నారు. ఇట్లు ఒళ్ళంతా పండ్ల తోట పెట్టుకుని వాడికి పువ్వే కావాలట. నేను అన్నాను పండ్లు తిన్ను, పువ్వుతో ఆడుకో. మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో ఏం చేయాలో. ముత్తి మీద ముద్దు పెట్టరా అంటే ఆ మూత తెరిచి ముద్దు పెట్టాడురా, ఇంకా నయం మొగ్గ పెట్టలేదు. మీరేం చెప్తారు ఫ్రెండ్స్? వివాహానికి ముందుపా రోజుకి 10 సార్లు నేను ప్రేమిస్తున్నా, వివాహం తర్వాత టీ చేసవా అనడానికే టైం ఉండదు. ఒకడు కవిత రాశాడు, నీ సళ్ళు చూస్తే సొల్లు గారింది, నీ వయారాలు చూస్తే నా వట్టలు వణికాయి. ఈ కవిత ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఒక అమ్మాయి బాగుందని చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఆమె నాకు 3 పిల్లలు ఉన్నారు, అందుకు 3 చాక్లెట్స్ ఇవ్వు అంది. ఈ వీడియో అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది కోసమే. ఈ రోజుల్లో కొందరు ఆడాళ్ళు సంసారాలు బాగులేకపోయినా సామాన్లు బాగుండేలా చూసుకుంటున్నారు. నా బాయ్ ఫ్రెండ్తో గొడవ పట్టం చూసి మా అమ్మ ఒక మాట అంది, వెలుగున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలా ఎందుకందో కామెంట్ చేయండి. తెలివి తక్కువ ఎదవా రెడ్ లిప్స్టిక్ వేసుకుంటుంటే వదోచి వైట్ లిప్స్టిక్ రయానా అన్నాడు. మీకు ఆ లిప్స్టిక్ ఇస్తామో చెప్పండి ఫ్రెండ్స్. మహాభారతంలో ఉండే పద్మ వ్యూహంలో చిక్కున్న బయటపడొచ్చు, కానీ భార్య వేసే వ్యూహంలో చిక్కుంటే జన్మలో దాని నుంచి బయటపడడం నీ వల్ల కాదు. ఒక పనికి మాలిన వ్యక్తి భర్త కంటే ఒక మనిషితో ఉండటం మంచిది అన్నాడు. ఆమె ఎందుకు అలా చెప్పిందో తెలిస్తే కామెంట్ చేయండి. మా ఆయనకు నేనే ప్రయారిటీ అంటాడు, కానీ చార్జర్ వైర్ దొరకకపోతేనే యాక్చువల్ ప్రయారిటీ ఏంటో తెలుస్తుంది. మా ఆయనకు నా స్మైల్ ఇష్టం అంటాడు, కానీ నేను చేసిన షాపింగ్ బిల్ చూసాక మా ఆయన స్మైల్ ఎవాపరేట్ అవుతుంది. ఈ అబ్బాయిలు నేను మారిపోతా అని అంటారు, కానీ కనీసం మా కోసం వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా మార్చరు. నేను రెడీ కావడానికి టైం పడుతుంది, కానీ నా ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడానికి 1 సెకండ్ చాలు. పెళ్ళి అంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆ తర్వాత విరామం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. పెళ్లి కాని వాడికేమో ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని అనిపిస్తుంది, పెళ్లి చేసుకున్న వాడేమో ఎందుకు చేసుకున్నానని బాధపడుతున్నాడు. పెళ్లికి ముందు ఏది నచ్చితే అది తినేవాడిని, పెళ్లి తర్వాత ఏది పెడితే అది తినవలసి వస్తుంది. హాస్టల్ అయింది ఇల్లు. పెళ్లికి ముందు చందమామ ఎక్కడా అని అడిగితే ఒకటి నా పక్కన, రెండవది ఆకాశంలో అనేవాడు మా ఆయన. ఇప్పుడేమో దెయ్యంలాగా చూస్తున్నాడు. పెడలకి రెడ్ లిప్స్టిక్ వేసుకుంటుంటే వాదు, వచ్చిన వైట్ లిప్స్టిక్ రాయనా అన్నదు. ఒకడు కష్టపడి ఎంత డబ్బు సంపాదించినా ఆడదాని సళ్ళు, పిర్రల సంపద, మందు అవన్నీ చిన్నవే. మా వాడిని ఐస్ క్రీమ్ అడిగితే నాది నోట్లో పెట్టుకొని చప్పరించవే, ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది అంటున్నాడు ఏదవా. Anusha Bava is very tired. Go to Babu Gari for a while and make him happy. Bava will behave rudely like an animal and do it for hours. నా సండ్లు మా ఆయన పిసికి పిసికి జారిపోయాయి. ఎంత టైట్ బ్రా వేసుకున్నా కూడా సాగిపోయి కనిపిస్తున్నాయి. మా ఆయన కోసం ప్రేమగా వంట చేసి ఎలా ఉందండి అని అడిగితే వంట కంటే నువ్వే టేస్టీ కనిపిస్తున్నావు అని అన్నాడు. ఇంకా నైట్ అంతా దరువే. నా బాయ్ ఫ్రెండ్ ఆపలేక ఓయోకి వెళ్దాం అన్నాడు. నేను 5 నిమిషాలు దానికోసం 5,000 ఎందుకు వేస్ట్ చేయాలన్నాను. రోజు మా ఆయన కట్నం అడుగుతుంటే సరేలే కట్నం ఇస్తా కానీ ఒక రాత్రికి 10,000 తీసుకుంటా అని చెప్పా. దెబ్బకి మళ్ళీ అడగలేదు కట్నం. మా వాడితో క్లైమేట్ చల్లగా ఉంది కదా వేసుకుందామా అని అడిగితే చల్లగా ఉంటే స్వెటర్ వేసుకో అంటున్నాడు ఎదవా. నేను ఆఫీస్లో షార్ట్ డ్రెస్ వేసుకుని కూర్చుంటే నా కొలీగ్ నన్ను చూసి కానీ అడవిని కొంచెం క్లీన్ చేయగలవా అని అడిగాడు. ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయాలంటే తమ్ముడితో ఎంత పని చేస్తారో మీ వేళ్లతో కూడా చేయాలి. బావా నిన్న నువ్వు వేసిన దెబ్బలకి పువ్వు అంతా వాచిపోయింది, ఈరోజు నోట్లో పెట్టు చాలు బాగా చీకుతాను. బొండాలు బాగున్నాయి, పిసకడం కష్టమే అన్నాడు. బొండాలు లూజ్గానే ఉన్నాయి కానీ టైట్గా కవర్ చేశా.
నేను అతన్ని రూమ్కి పిలిచాను అతనితో సరసమాడటానికి. నేను ప్యాకెట్ ఎక్కడ అని అడిగితే అతను అన్నాడు, బేబీ జ్యూస్ వచ్చినప్పుడు నేను బయటికి తీస్తాను. బత్తాయిల్ని పిండి జ్యూస్ చేయరా అంటే నాకు 2 బత్తాయిలు కనిపిస్తున్నాయి బేబీ అంట. ప్యాంట్ చేసినట్టున్నాడు. బేబీ నిన్ను రాత్రంతా పిసకాలని ఉందన్నాడు, పెట్టడం రాకపోతే చెయ్యాలి ఇస్తి. అదేగా అన్న గమ్మున పడుకున్నాడు ఎదవ. పండ్లు కావాలంటే దుకాణానికి వెళ్ళాలి, సండ్లు కావాలంటే సరోజ ఆంటీ దగ్గరికి రావాలి. జస్ట్ కిడింగ్ ఫ్రెండ్స్. బ్లౌజ్ మీద సాంబార్ పడింది తీసేస్తా అన్నవాడు రూమ్లోకి వెళ్ళా అన్నాడు. అర్థం చేసుకోవట్లేదు బొచ్చుగాడు. సూర్యుడు మంచిదా చంక మంచిదా అని అది కదు అతదు అన్నదు సూర్యుడిలో చంకకి సుగంధం ఎక్కదా. ఆంటీ క్రీమ్ కారుతుంది అన్నాడు. నువ్వు నా సన్లు చూడడం ఆపా అన్న. నేను అనేది మీరు తినే ఐస్ క్రీమ్ గురించి అన్నాడు. పాపం అపార్థం చేసుకున్నా. నా మొగుడు నేను కడుపుతో ఉన్నందుకు ఆనందపడుతున్నాడు. పాపం నాకేమో నేను ఎవడి వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను తెలియట్లేదు. ఒకడు అన్నాడు, నా ప్రాణం నీకు ఇస్తా అని. నేనన్నా ప్రాణం అక్కర్లేదు, వీర్యం చాలు అని. హాయిగా ఉండే పింక్ ఫ్లవర్ ఇస్తా, హుక్కుని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగా. దెబ్బకి దాడుచుకున్నాడు. నేను పూల్లో స్నానం చేస్తున్నాను, నా డ్రాయర్ జారిపోయింది. ఎవరో వచ్చి నాకు రక్షణ ఇచ్చారు. నేను అతన్ని రూమ్కి పిలిచాను అతనితో సరసమాడటానికి. నేను ప్యాకెట్ ఎక్కడ అని అడిగితే అతను అన్నాడు, బేబీ జ్యూస్ వచ్చినప్పుడు నేను బయటికి తీస్తాను. బత్తాయిల్ని పిండి జ్యూస్ చేయరా అంటే నాకు 2 బత్తాయిలు కనిపిస్తున్నాయి బేబీ అంట. ప్యాంట్ చేసినట్టున్నాడు. బేబీ నిన్ను రాత్రంతా పిసకాలని ఉందన్నాడు, పెట్టడం రాకపోతే చెయ్యాలి ఇస్తి. అదేగా అన్న గమ్మున పడుకున్నాడు ఎదవ. పండ్లు కావాలంటే దుకాణానికి వెళ్ళాలి, సండ్లు కావాలంటే సరోజ ఆంటీ దగ్గరికి రావాలి. జస్ట్ కిడింగ్ ఫ్రెండ్స్. బ్లౌజ్ మీద సాంబార్ పడింది తీసేస్తా అన్నవాడు రూమ్లోకి వెళ్ళా అన్నాడు. అర్థం చేసుకోవట్లేదు బొచ్చుగాడు. సూర్యుడు మంచిదా చంక మంచిదా అని అది కదు అతదు అన్నదు సూర్యుడిలో చంకకి సుగంధం ఎక్కదా. ఆంటీ క్రీమ్ కారుతుంది అన్నాడు. నువ్వు నా సన్లు చూడడం ఆపా అన్న. నేను అనేది మీరు తినే ఐస్ క్రీమ్ గురించి అన్నాడు. పాపం అపార్థం చేసుకున్నా. నా మొగుడు నేను కడుపుతో ఉన్నందుకు ఆనందపడుతున్నాడు. పాపం నాకేమో నేను ఎవడి వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను తెలియట్లేదు. ఒకడు అన్నాడు, నా ప్రాణం నీకు ఇస్తా అని. నేనన్నా ప్రాణం అక్కర్లేదు, వీర్యం చాలు అని. హాయిగా ఉండే పింక్ ఫ్లవర్ ఇస్తా, హుక్కుని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగా. దెబ్బకి దాడుచుకున్నాడు. నేను పూల్లో స్నానం చేస్తున్నాను, నా డ్రాయర్ జారిపోయింది. ఎవరో వచ్చి నాకు రక్షణ ఇచ్చారు. ఒక ఆవిడ షాపింగ్కి వెళ్తానంటే వాళ్ళ ఆయన పంపించడం ఇష్టం లేక ఫ్రీ బస్ అని ఆధార్ కార్డు దాచాడు. అయితే ఈవిడ నేరుగా లాయర్ దగ్గరికి విడాకులకి వెళ్ళింది. వీపు రుద్దత అని చెప్పి బాత్రూంలోకి వచ్చాడు. పెద్ద వాక్ చేసిపోయాడు వాడు. వృద్ధుడు తగలయ్యా. నా భర్త అన్నాడు, నీ వంట రుచిగా ఉంది. నేను గర్వంగా ఏం వండానో తెలుసా అన్న అతనికి. స్విగ్గీలో ఆర్డర్ చేసావు కదా. సులు చూడగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైందిరా అని అడిగితే, బాగా అవి సల్లా బేకరీ బండ్లా అన్నాడు. ఏఐ వల్ల లైఫ్ ఈజీ అయిందంటారు, కానీ నా హస్బెండ్ ఇంకా గూగుల్లో హౌ టు అండర్స్టాండ్ వైఫ్ అని సెర్చ్ చేస్తూనే ఉన్నాడు. డైట్ మొదలు పెడితే మొదటి రోజు సలాడ్, 2వ రోజు సూప్, 3వ రోజు సైడ్ బిర్యానీ. కలలో తిన్నా, జిమ్కి వెళ్ళి 2 రోజుల్లో నమ్మకం పెంచుకున్నాను. సరసాలు అడరా అంటే సడ్లు చీకుతాడు. నాకు 3 వచ్చి మొగ్గ నాకుతా, మెల్లగా కావాల్సింది తెసుకుంటాడు ఎదవ. ఇప్పుడేమో ఏఈ పోయమ్స్ రాస్తుంది, సాంగ్స్ కంపోజ్ చేస్తుంది, కానీ ఆ మాత్రం ఇంక అంటుంది, పెళ్ళెప్పుడు చేసుకుంటావు, ఏఈ వల్ల జాబ్ పోతుంది అంటారు. ఏఈతో మాట్లాడితే టైం సేవ్ అవుతుంది అంటారా, కానీ నా అమ్మతో ఫోన్లో మాట్లాడితే 2 గంటలు మోటివేషనల్ స్పీచ్ కంపల్సరీ. ఏం తింటున్నావు అని సడన్ కాల్ చేయాలరా. ఏఐతో చాట్ చేస్తే డౌట్కి ఇన్స్టెంట్ ఆన్సర్ వస్తుందిరా, కానీ బాయ్ ఫ్రెండ్కి టెక్స్ట్ చేస్తే దారం సీన్ వస్తుంది, ఆన్సర్ మాత్రం పెండింగ్. ఆంటీ మీ బ్లౌజ్ లూజ్ అయింది, టైట్ చైనా అన్నాడు. ముందు నీది టైట్ అయింది, లూజ్ చేసుకోరా అన్నాను. ఏఈతో మాట్లాడితే గుడ్ మార్నింగ్ అని స్వీట్గా అంటుందిరా, కానీ నా హస్బెండ్ మాత్రం కాఫీ ఎక్కడా అని కోపంగా అడుగుతాడు. ఏం చేయగలదంటారా, కానీ నా అమ్మ వాయిస్ ఇమిటేట్ చేయగలదా, చప్పుడు వస్తుంది ఏమిటి. కేక్ నాకుతావా అని అడిగా ఫ్రెండ్స్. వాడు నాకు షుగర్ ఉంది కదా ఇప్పుడు వద్దు అన్నాడు. బుద్ధుందా ఫ్రెండ్స్ వాడికి అసలు. నీ తమ్ముడి ఫొటోస్ నాకు ఎందుకు పంపుతున్నావురా అని అడిగా ఫ్రెండ్స్. నా తమ్ముడిని రంధ్రాల్లో పోటీకి దిగడానికి అన్నాడు రా. పక్కింటి అంకుల్ బయట నా డ్రాయర్ వాసన చూస్తున్నాడు.
వాసన చూడడం అప్పినా అది వాయించండి అని అడిగా ముసల ప్రాణం లేచి కూర్చుంది. అతడు అరటిపండు 6 అంగుళాలు అన్నాడు, కానీ 60 నిమిషాలు కూడా అనిపించలేదు. సరే నువ్వెందుకు పనికొస్తావు? అమ్మాయిలు పువ్వు కోయడానికి అనుభవం ఉన్నవాడిని అనుమతిస్తారు, కుర్రాడిని కాదు. గోటీలు నోట్లో పెట్టుకుందాం అనుకొని చూస్తే ఒకటి కిందకి ఒకటి పైకి ఉన్నాయిరా, గులాబ్ జాములు తిన్నట్టుగా భలే ఉన్నాయి. ఏం చెప్పాలి నేను? వాడికి పెళ్లికి ముందే బుగ్గలు వదలడం నేర్చుకోవాల్సింది, ఇప్పుడు నా మొగుడిది గట్టిగా వదలేకపోతున్నా. పరుపు మీద పువ్వుతో ఆడుకోరా అంటే సముద్రంలోని సండ్లు నాకుతా బేబీ అంటున్నాడు రా. మొన్న పానీపూరి తినడానికి వెళ్ళి 100 రూపీస్వి తిన్నాను. అయితే ఆ అబ్బాయి మేడం రోజు రండి, మీ దయ వల్ల నేను షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తాను అని అన్నాడు. కొంతమంది పెళ్ళైన మగవాళ్ళు అంటారు, మా పేరెంట్స్కి సంబంధాలు దొరకడం కష్టమైంది అందుకే పెళ్లి చేసుకున్నాం, లేకపోతే ఐశ్వర్య రాయ్ మా రేంజ్కి వచ్చేదని. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు ఇన్స్టాలో టాలెంట్ చూపిస్తున్నారు. ఏదేమైనా అబ్బాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కార్పొరేటర్ల దగ్గర పని చేయకూడదు అబ్బా. పని అయ్యే వరకు వాడుకుంటారు, పని అయ్యాక వదిలేస్తారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన నాలుకల్లో పులిది 2వ స్థానం. మరి మొదట ఎవరిదో కామెంట్స్లో చెప్పండి. నేను ఇంకా సింగిల్గా ఉన్నానంటే ప్రాబ్లం నాలో ఉందో లేదో నా కుటుంబంలో ఉందో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. మహాభారతంలో ఉండే పద్మ వ్యూహంలో చిక్కున్న బయటపడొచ్చు, కానీ భార్య వేసే వ్యూహంలో చిక్కుంటే జన్మలో దాని నుంచి బయటపడడం నీ వల్ల కాదు. ఒక పనికి మాలిన వ్యక్తి భర్త కంటే ఒక మనిషితో ఉండటం మంచిది అన్నాడు. ఆమె ఎందుకు అలా చెప్పిందో తెలిస్తే కామెంట్ చేయండి.